వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. నమస్తే అండి. పాలనలో పాలనలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్న జగన్ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషం అండి. నభవ్యో నవభవిష్యత్ అన్నట్టు మరి జగన్ గారు ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ని గుర్తించడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు దరిదాపుగా బాబాసాహెబ్ అంబేద్కర్ని దళిత నాయకుడిగానే ప్రొజెక్ట్ చేయాలని చూశారు తప్ప ఆయన ఒక ప్రపంచ మేధావిగా ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ సుఖశాంతులతో సంతోషంగా ఏ విధమైన వర్గ విభేదాలు లేకుండా అందరం కలిసి మనందరం భారతీయులమే అనే ఒక భావనను కల్పించే విధంగా రాజ్యాంగాన్ని రూపొందించిన బాబాసాహెబ్ అంబేద్కర్ని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అందరివాడుగా మరి అందరి యొక్క హక్కులు, ప్రాథమిక హక్కులు కానివ్వండి, మిగతా హక్కులని కూడా రాజ్యాంగంలో రూపొందించిన మహోన్నత వ్యక్తిగా గుర్తించి విజయవాడలో, ఆంధ్ర రాష్ట్రంలో నడిబొడ్డైన విజయవాడలో 125 అడుగుల విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మరి నిర్మించి తన సువర్ణ హస్తాలతో రేపు ఆవిష్కరిస్తున్న శుభ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా సరికొత్త చరిత్రను జగన్ లిఖిస్తున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? 100% సరికొత్త రికార్డు. ఇందులో ఏ విధమైన సందేహం లేదు. ఎందుకంటే ప్రపంచ మేధావిగా, ప్రపంచంలోనే అత్యంత ప్రతిభాశాలిగా, భారతమాత ముద్దుబిడ్డగా, భారతరత్నగా బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని నిర్మించి ఈ దేశ ప్రజలకు అందించిన విషయం మనందరికీ తెలుసు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక దళితుడికి మాత్రమే నాయకుడు కాదు, ఆయన స్త్రీ జనోద్ధారకుడు. ఈ దేశంలోనే మొట్టమొదటిగా స్త్రీలకు సమాన హక్కులు కావాలని తన పదవిని త్యజించిన గొప్ప మహిళా పక్షపాతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అదేవిధంగా కార్మిక చట్టాలను రూపొందించడంలో కానివ్వండి, రిజర్వ్ బ్యాంక్ స్థాపనలో కూడా, అదేవిధంగా ఎలక్ట్రికల్కి సంబంధించింది అన్ని రంగాలలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ నిష్ణాతుడు. అన్నిటిల్లో కూడా అన్ని సబ్జెక్టులో కూడా పూర్తి అవగాహన కలిగి ఈ దేశాన్ని ఈ రోజున ఈ స్థాయికి తీసుకురావడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన కృషి మరువలేనిది, మరుపురానిది. ఇది ప్రజలందరూ గుర్తించాలనే విషయంగా జగన్మోహన్ రెడ్డి గారు సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకొని ఈ రోజున ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయటం నిజంగా మనందరం హర్షించదగ్గ విషయం. ఇది మనకే కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి కాదు, ఇంతటి మహోన్నతమైన ఎత్తైన విగ్రహాన్ని నిర్మించడం మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా గర్వకారణమని, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా భారతదేశంలో ఉన్న ప్రజలు, ప్రపంచంలో ఉన్న సామాజిక విప్లవకారులందరూ కూడా ఎంతో గొప్పగా మన అందరినీ కూడా కొనియాడతారని, ఇదందరూ మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గర్వించదగ్గ విషయం. ఇంత గర్వకారణం మనందరూ గర్వించడానికి కారణమైన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అన్ని వర్గాల ప్రజలు దైవంలో కొలిసి అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుతో విజయవాడకి ప్రత్యేక గుర్తింపు దక్కుతుందని అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే కనకదుర్గమారు వేంచేసి ఉన్న విజయవాడ, అదేవిధంగా కృష్ణానది, మరి కృష్ణా డెల్టా, సస్యశ్యామలమైన కృష్ణా డెల్టా, మరి ప్రధాన వాణిజ్య కేంద్రంగా మన విజయవాడ విరాజిల్లుతున్న పరిస్థితి మనందరికీ తెలుసు. అందులో పీడబ్ల్యూడి గ్రౌండ్లో బాబాసాహెబ్ అంబేద్కర్ని ఏర్పాటు చేయటం, అందులో మరి ఆయన జీవిత చరిత్రను కానివ్వండి, మ్యూజియం కానివ్వండి, అదేవిధంగా అన్ని రకాల సదుపాయాలతో అది ఒక టూరిస్ట్ స్పాట్ లాగా ఏర్పాటు చేయటం ప్రభుత్వం నిజంగా చాలా చిత్తశుద్ధితో పనిచేసింది. ఇది విజయవాడ వచ్చే సందర్శకులకి ఖచ్చితంగా అదొక టూరిస్ట్ స్పాట్ లాగా సందర్శకులు మరి సందర్శన చేసి వాళ్ళు కొంత సమయాన్ని అక్కడ వెచ్చించి వారు బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన కృషిని, అదేవిధంగా బుక్స్ నాలెడ్జ్ చూసుకోవడం ద్వారా భావితరాలకి 100 సంవత్సరాల పాటు మంచి నాలెడ్జ్ని అందించిన ఒక మంచి స్థలంగా విజయవాడ నగరం విరాజిల్లుతుందని చెప్పేసి విద్యాల వాడ ఇది మనం జనరల్గా చెప్పుకుంటాం. విద్యకు విజయవాడ ప్రాధాన్యత అదే విద్యాల వాడలో ప్రపంచ మేధావి విగ్రహాన్ని నెలకొల్పడం అనేది మనందరం నిజంగా హర్షించదగ్గ విషయం అని చెప్పేసి మనం చేసుకుంటాం. అంబేద్కర్ విగ్రహం విజయవాడ నడి బొడ్డులో పెట్టడం మీరు ఎలా చూస్తారు? ఇది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చేసిన గొప్ప నిర్ణయం అండి. ఇంతవరకు దేశంలో కానీ మరే ఇతర ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి విధంగా జగన్ గారు అన్న విధంగా 125 అడుగుల విగ్రహాన్ని ఇచ్చేశారు. అది కూడా దాదాపుగా 450 కోట్ల పైచిలుకుతో ఖర్చు పెట్టి విజయవాడ నగర నడిబొడ్డున నిర్మించారు. దీన్ని మేము ఆయన అభినందిస్తున్నాం.
అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా సరికొత్త చరిత్రను జగన్ లిఖిస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఆయన చెప్పినట్టుగా జస్టిస్ ఫర్ సోషల్ ఈక్విటీ అన్న సిద్ధాంతాన్ని అంబేద్కర్ చెప్పినట్లుగా మన ముఖ్యమంత్రి జగన్ గారు దాన్ని పాటిస్తున్నారు. అదేవిధంగా సామాన్యులకు బీసీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు న్యాయం చేకూర్చే విధంగా ఆయన కృషి చేస్తున్నారు. ఈ విధంగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయం. అన్ని వర్గాల ప్రజలు దైవంలో కొలిసి అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుతో విజయవాడకి ప్రత్యేక గుర్తింపు దక్కుతుందని అనుకోవచ్చా? డెఫినెట్గా అండి. కొండపైన అమ్మవారు, కొండ కింద అయ్యేవారు అంబేద్కర్ గారు. ఇది ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో గొప్ప చారిత్రకమైన సంఘటన. ఇటువంటి విగ్రహాన్ని ఇంతవరకు ఎవరు ఏర్పాటు చేయలేదు, అటువంటి ఆలోచన కూడా చేయలేదు. ఇది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన ఆలోచనలో నుంచి వచ్చిన ఆలోచనని కార్యరూపంలో పెట్టి సాధించారు ఆయన. అంబేద్కర్ గారిని రాజకీయం కోసమే వైసీపీ ప్రభుత్వం వాడుకుంటుందా? లేదండి, అది ఒట్టి అబద్ధం అండి. అసలు అంబేద్కర్ గారు ఒక్క వర్గానికి చెందిన వ్యక్తి కాదు. ఆయన దేశంలో అందరికీ చెందిన వ్యక్తి. ఆయన రాసిన రాజ్యాంగమే ఇవాళ అమలవుతుంది. అదే రూల్స్ అందరికీ, ఎస్సీ అయినా ఓసీ అయినా అందరూ పాటించాల్సిందే. ఆ విధంగా ఆయన్ని పార్టీ పరంగా వాడుకునే ఇదేం లేదండి. ఆయన నిర్ణయాలు అందరూ, ఆ రాజ్యాంగాన్ని అందరూ పాటించాల్సిందే. అంబేద్కర్ విగ్రహం ఏర్పెట్టడం వల్ల ఎస్సీ, ఎస్టీ ఓట్లు తన వైపు తిప్పుకోవాలని చూస్తుందా వైసీపీ ప్రభుత్వం? లేదండి, ఆల్రెడీ ఎస్సీ, ఎస్టీలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వైపే ఉన్నారు. ఈ అంబేద్కర్ విగ్రహం పెట్టడం వల్ల అట్లా జరిగేది ఏం లేదండి. ఆల్రెడీ ఎస్సీ, ఎస్టీ వర్గాలు, బీసీ వర్గాలు కూడా, మైనారిటీ వర్గాలు కూడా వైసీపీతోనే ఉన్నారండి మ్యాక్సిమం. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే ఇండియాలో ఏమన్నా రాజ్యాంగం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగమేనా లేకపోతే ఇంకేమైనా రాజ్యాంగాలు ఉన్నాయండి? వీళ్ళు ఏమైనా అంతకుముందు ఏమన్నా పెట్టారా? వాళ్ళు కావాలని పొలిటికల్ డ్రామా చేస్తున్నారు. ఉన్నది ఒకటే రాజ్యాంగం, అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం. అదే అమలు అవుతుంది, అదే అమలవుద్ది కూడా. 18.81 ఎకరాల్లో స్మృతివనం ఏర్పాటు చేయడం అంబేద్కర్కి గణనీయవాలి అనుకోవచ్చా? డెఫినెట్గా అండి. ఇంతవరకు దేశంలో ఏ ఇతర రాజకీయ పార్టీ కానీ, ఏ ప్రభుత్వం కానీ ఇటువంటి నిర్ణయం తీసుకోలేదు, కార్యరూపం దాల్చలేదు. అంబేద్కర్ పేరు చెప్పుకునే బీఎస్పీ కూడా అటువంటి విగ్రహాన్ని కట్టలేకపోయింది ఉత్తరప్రదేశ్లో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో చాలా ముందు వరుసలో ఉండి అంబేద్కర్ గారికి చాలా మంచి చేశారండి. ప్రపంచంలోని అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం మన రాష్ట్రంలో కొలువు తీరడం గర్వంగా అనిపిస్తుందా? డెఫినెట్గా ఇది ప్రపంచంలోనే చెప్పుకోదగ్గ సంఘటన. ఇటువంటి విగ్రహం ప్రపంచంలో ఎక్కడా కూడా లేదండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించాల్సిన విషయం. ఇది అంబేద్కర్ ఆశయాలని కొనసాగిస్తున్న జగన్ ఈ మహాకార్యాన్ని పూర్తి చేయడం ఎలా అనిపిస్తుంది? ఇది చాలా మంచి నిర్ణయం అండి. ఆయన గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఆయన్ని అన్ని రకాలుగా అభినందించాల్సిందే. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.